హాయ్. ఎట్లున్నావు? మంచిగున్నా. మంచిగున్నావా? నేను ఎట్లున్నా? మంచిగున్నా. మంచిగున్నానా? సో నువ్వు ఈ రై రై రారా పాటతో ఇంత ఫేమస్ అయినావు తెలుసా నీకు? తెలుసా? ఎవరు చెప్పారు నీకు నువ్వు ఇంత ఫేమస్ అయినావు అని? ఎవరు చెప్పారు? మీ డాడీ చెప్పారా? నాకు ఒక్కసారి ఆ పాట వినిపిస్తావా? రై రై రారా పాట పాడు. రై రై రారా రై రై రారా అట్టే లేని తీరై రారా ఆ వెరుగ్గా వెరుగ్గా వట్టిసుకో ఎలా నిన్నటిలాగే రేపున్నదంటే రై రై రారా రై రై రారా. డాన్స్ చేయవా? డాన్స్ కూడా చేయాలి. డాన్స్ కూడా చెయ్యి. నువ్వు అట్లా కామ్గా ఉంటే ఎట్లా? మరి వీడియోలో డాన్స్ నీకు పాట పాడమని ఎవరు చెప్తారు నీకు? నేనే నేర్చుకుంటా. మీ డాడీ చెప్పరా? అవునా? ఆహా. అంటే నీకు ఈ సాంగ్ ఎక్కడ చూసినావు నువ్వు? ఈ రైరే రారా పాట ఫోన్లో చూసినావా? రామ్ చరణ్ గారిది ఫోన్లో చూసి ఆ పాట పాడినావా? ఎట్లా నేర్చుకుంటావు? ఎట్లా అంటే ఇట్లా ఇన్నిసార్లు నేర్చుకుంటావా? 5 times నేర్చుకుంటావా? 6 times నేర్చుకుంటావా? అప్పుడప్పుడు అప్పుడప్పుడుదే ఒక్కసారి విని నేర్చేసుకొని పాడేస్తావు? అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు? మధ్యాహ్నం పొద్దున సాయంత్రం అట్లా అట్లా. రామ్ చరణ్ వీడియో చూసుకుంటూ నేర్చుకుంటూ రాత్రులు వీడియో చేస్తావా? పొద్దున్నే చేస్తావా? మరి నీకు స్కూల్కి వెళ్తావు కదా, నీకు టైం ఎట్లా దొరుకుతుంది నువ్వు వీడియోస్ చేయడానికి? సాయంత్రం వచ్చి చేస్తా. పొద్దునంతా స్కూలు, సాయంత్రం వీడియోసా? ఓకే. నువ్వు ఏ క్లాస్? ఫస్ట్ క్లాసా? నీ ఏజ్? 6. అమ్మా, 6 yearsకి నువ్వు ఇన్ని వీడియోస్ చేస్తున్నావా? నీకు ఫస్ట్ వీడియో చేయాలని ఎవరు చెప్పారు? నేనే అది చేసుకున్నా. ఫోన్ తీసుకొని నువ్వే ఫస్ట్ నువ్వు చేసిన వీడియో ఏంటి అసలు? జుప్పు జుప్పు. జుప్పు జుప్పు ఏంటది? జుప్పు జుప్పు పాడు. ఏంది బస్సు సంగతి అదిరిపోది సంక్రాంతి జుప్పు 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 జుప్పు. అంతేనా? నువ్వు చాలా పెద్దగా పాడినావు కదా. ఏంది బస్సు సంగతి అదిరిపోది సంక్రాంతి జుప్పు 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 జుప్పు. నువ్వు చిరంజీవి పాట పాడావు, చిరంజీవి గారిది, మళ్ళీ రామ్ చరణ్ గారి పాట పాడావు కదా. నువ్వు రామ్ చరణ్ వాళ్ళకి మెగా ఫ్యామిలీకి ఫ్యానా? వాళ్ళంటే ఇష్టమా నీకు? రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు? ప్రభాస్ ఇష్టమా? ప్రభాస్ ఒక పాట పాడతావా నా కోసం? ఏం పాట? డైలాగ్ చెప్తా. చెప్పు చెప్పు. గల్లీలో 6 ఎవడైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవానికి ఒక రేంజ్ ఉంటుంది. కానీ ప్రభాస్ ఇంత క్యూట్గా చెప్పాడు కదా. ప్రభాస్ కోపంతో చెప్తాడు, నువ్వు కూడా అట్లా కోపంగా చెప్పు. గల్లీలో 6 ఎవడైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవానికి ఒక రేంజ్ ఉంటుంది. అట్లా చెప్పాలి. నువ్వు ఇప్పుడు వీడియోస్ చేస్తుంటే మీ టీచర్స్ ఏమంటారు? ఏ వీడియోస్ చేయొద్దు అట్లా అని అంటారు ఏమన్నారా? బాగా చేస్తాను అంటారు. అవునా? నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? తెలుగు టీచరా? పేరేం పేరు? తెలుగు టీచర్ పేరు తెలీదు. చూసింది అనుకో కొడుతుంది మళ్ళీ నిన్ను. కొత్తగా వచ్చిందా? అంటే ఎందుకు ఇష్టం నీకు తెలుగు టీచర్? మంచిగా చెప్తుంది, కొట్టదా? నువ్వు హోంవర్క్ చేయకపోయినా ఏమనదా? ఎందుకు ఇష్టం నీకు తెలుగు టీచర్? తెలుగు మ్యాథ్స్ టీచరా? నీకు పేరు తెలుసా? మ్యాథ్స్ టీచర్ పేరు తెలుసా? తెలుసు కానీ మర్చిపోయినా. అన్నీ మర్చిపోతున్నావు.